హాయ్ అండి, అందరికీ నమస్కారం. అండ్ ఐ థింక్ నేను మీకు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తున్నది. సో అన్నెసెసరీ కామెంట్స్ అండ్ నెగిటివ్ వైబ్స్ కంటే ఎనీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆర్ ఏ హెల్తీ కామెంట్ ఆర్ రివ్యూ would be acceptable. So before that, I will tell you who am I. నా పేరు రాజేష్ అండ్ ఐఎమ్ అన్ ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్. యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ దెన్ గ్రూప్ అండ్ మెయిన్స్ అండ్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ అర్లియర్ ఐ వాజ్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ ఫర్ 3 years అండ్ 1 year నేను ఐఐటి మద్రాస్లో మళ్ళీ రీసెర్చ్ చేశాను. దెన్ అదంతా వదిలేసి దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. సో కన్సిడరింగ్ మై వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్, సో నేను చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను. చాలామందికి తెలుసు అనుకుంటాను, టెలిగ్రామ్లో ఆల్ అబౌట్ టీజీపీఎస్సీ అని ఒక ఛానల్ ఉంటుంది మాది. నియర్లీ 9,000 సబ్స్క్రైబర్స్ ఏముంటారో. సో గ్రూప్ అండ్ మెయిన్స్కి ఒక ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఫ్రీ ఇనిషియేటివ్స్లో నేను చాలా హై ఈల్డ్ ఏరియాస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరిగింది, సో దట్ ఫ్రీగా చాలామంది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి. సో ఎందుకు మేము వై ఐఎమ్ ఇంపార్టెంట్ అంటే లేకుంటే నేను చెప్పే కంటెంట్ ఎందుకు అంత రిలవెంట్ టు ది ఎగ్జామ్ అంటే, మీరు ఒకసారి నా ఛానల్లో వెళ్ళండి. నా ఛానల్ ఏంటి, ఆల్ అబౌట్ టీజీపీఎస్సీ అని ఒక ఛానల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మై ఛానల్, యు గో టు మై ఛానల్. గ్రూప్ 1 ఎస్ఏలో 3కి 3 క్వశ్చన్స్ ఏవైతే మనం రాయాలో 3 సెక్షన్ నుంచి, అది నేను చెప్పిన థీమ్స్, నేను చెప్పిన డైరెక్ట్ క్వశ్చన్స్ నుంచే వచ్చాయి. సో అవి నేను ఇక్కడ పోస్ట్ చేయట్లేదు. సో మీరు ఒకసారి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే గో టు ఆల్ అబౌట్ టీజీపీఎస్సీ అండ్ చెక్ చేయండి. ఓకే, నేను అక్కడ పోస్ట్ చేసి ఆఫ్టర్ ఎస్ఏ ఎగ్జామ్ అయిపోయాక 21st of October ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి నా టెస్ట్ సిరీస్ నుంచి అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం పేపర్ 2లో కూడా నియర్లీ ఒక 6-7 క్వశ్చన్స్, అంటే నియర్లీ 60% ఆఫ్ ద క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100%, అంటే 15 క్వశ్చన్స్ రాయాలి, మోర్ ఆర్ లెస్ 7-8 క్వశ్చన్స్ నేను చెప్పిన టాపిక్ నుంచే వచ్చాయి. సో ఇప్పుడు నేను చెప్పే థీమ్స్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, వెదర్ ఇట్ ఈస్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆర్ లోయెస్ట్ క్యాడర్, ఎనీ క్లరికల్ జాబ్ ఆర్ కానిస్టేబుల్ జాబ్, ఏదైనా ఎగ్జామ్ తీసుకోండి, ఇలాంటి థీమ్స్ మీదనే క్వశ్చన్స్ అంటే అక్కడక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి. కాన్సెప్ట్స్ అవే, బట్ ది నంబర్, స్టాట్స్, ఫ్యాక్ట్స్ ఇవి మారొచ్చు. సో అకార్డింగ్ టు ది సెన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్, ఆబ్వియస్లీ ఆ ఫ్యాక్ట్స్, నంబర్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి పేపర్ 3, విచ్ ఇస్ ఎకనామీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏంటంటే, పాపం అందరు చాలా కష్టపడి చదువుతారు అండ్ డే అండ్ నైట్, కొంతమంది ఓవర్ నైట్ చేసి అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోయినా కూడా ఏదో జాబ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్తో చాలా జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తారు. బట్ వేర్ దే ల్యాక్ ఈజ్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ని చాలా తక్కువ పర్ఫామ్ చేస్తుంటారు ఫైనల్ ఎగ్జామ్స్లో. సో ది రీజన్ ఏంటంటే, దే ఆప్ట్ టు ద కోచింగ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, కానీ పర్ఫామ్ ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసరికి చాలా తక్కువ వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది అంటే, ఎగ్జాక్ట్లీ ఏం చదవాలో వాళ్ళకి తెలియదు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా వాళ్ళు టైంకి సిలబస్ కంప్లీట్ చేయరు. అండ్ వెరీ పాపులిస్ట్ టాపిక్స్ మాత్రమే ఇన్స్టిట్యూట్లో డిస్కషన్ చేస్తారు. సో పాపులిస్ట్ టాపిక్ అనేవి అందరూ చదువుతారు. అందరూ చదివినవి మనం చదివితే మోర్ ఆర్ లెస్ వి ఫాల్ అండర్ సేమ్ అంబరిల్లా. సో అది కాదు కదా మనకు కావాల్సింది ర్యాంక్. ఓకే, టాప్ 1, 2, 3లో కాకపోయినా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్లో మనం ఫిట్ అవుతున్నామా లేదా అనేదే మనకు కావాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే ఈ గ్రూప్స్ ఎగ్జామ్కి ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ కోసమే ట్రై చేస్తారు. చాలా పొటెన్షియల్ ఏజ్ని దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు.
సో ఒక రైట్ డైరెక్షన్లో, రైట్ సోర్సెస్తో, రైట్ థీమ్స్తో చదవండి. అండ్ అన్నెసెసరీ బుక్స్ చాలా ఉన్నాయి. స్టాటిస్టిక్స్ అన్నీ ఏంటంటే నంబర్స్తో నింపేసి చాలా బుక్కులు రిలీజ్ చేస్తారు బయట మార్కెట్లో. సో అవి ఇంపార్టెంట్ కాదు. ఏం ఇంపార్టెంట్ అంటే రైట్ థీమ్స్ని చదవడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను ఎకనామీ పేపర్ విచ్ ఇస్ పేపర్ 3 ఆఫ్ Group-2 అండ్ Group-3 అండ్ సెక్షన్ 1లో యూనిట్ 1 డెమోగ్రఫీకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, వస్తే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో దాన్ని మనం ఎంత రెడీగా చదువుకొని ఉండాలి అనేది డిస్కషన్ చేద్దాం. సో అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇది నా ఫస్ట్ వీడియో పబ్లిక్లీ పోస్ట్ చేస్తున్నది. నా లాంగ్వేజ్లో అయినా వొకాబులరీలో అయినా కొంచెం అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే నేను ఎప్పుడు అంత పబ్లిక్ డొమైన్లో వీడియో పోస్ట్ చేసింది లేదు. సో మీరు ఈ వీడియోలో ఉన్న అసెన్షియాలిటీ ఏదో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ది లాంగ్వేజ్ ఆర్ కమ్యూనికేషన్ ఏమైనా రాంగ్ అనిపిస్తే ప్లీజ్ అది ఇగ్నోర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. సో డెమోగ్రఫీలో ఎన్ని టాపిక్స్ ఇచ్చాడంటే మనకి డెమోగ్రఫిక్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇది ఒక టాపిక్గా కన్సిడర్ చేసుకుంటే, దానికి సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. సో దీని కింద 3 టాపిక్లు ఇచ్చాడు. మళ్ళీ డెమోగ్రఫిక్ డివిడెంట్, సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, దెన్ పాపులేషన్ పాలసీ ఆఫ్ ఇండియా. సో వీటిని డైరెక్ట్లీగా చదివితే ఓకేనా, లేకుంటే ఏ ఎక్స్టెంట్ వరకు క్వశ్చన్స్ అడుగుతారు అనేది మనకు తెలిసి ఉండాలి. మనకు ఎలా తెలిసి ఉంటుంది అంటే, గో టు ది వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ ఎనీ పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇప్పటివరకు కండక్ట్ చేసినవి, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ యూపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి ఆర్ ఎనీ ఓఎస్, ది బీఆర్పిఎస్సి ఆర్ యూపీపీఎస్సి, ఏపీపీఎస్సి, ఏదైనా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ పేపర్ తీసుకుంటే వాళ్ళు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళారు, ఎలాంటి బేసెస్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకొని అడిగారు అనేది బేస్ చేసుకొని మనం థీమ్స్ని ఫ్రేమ్ చేస్తాము. జస్ట్ నంబర్స్ ఇచ్చేసి ఇవి చదువుకోండి ఇవే వస్తాయి అని అనుకోవడంలో ఇది కంప్లీట్లీ బ్లైండ్ అయిపోతుంది. సో అలా ఫాలో అవ్వకండి. సో నేను ఆల్రెడీ రిపీటెడ్లీ చెప్తాను, నేను చాలా సీరియస్గా హై ఈల్డ్ థీమ్స్ని పోస్ట్ చేస్తాను. అవి మాత్రం చదవండి, పక్కా అవి మాత్రమే చదవండి అని నేను అనను, కాకపోతే అవి మాత్రం పక్కా చదవండి. సో డోంట్ మిస్ దట్. సో ది పాపులేషన్ టాపిక్, డెమోగ్రఫీ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఏ ఎక్స్టెంట్ వరకు అడుగుతారు అనేది ఈరోజు డిస్కషన్ చేద్దాము. సో పాపులేషన్ స్టేట్స్ ఆర్డర్, ఇది వెరీ బేసిక్ క్వశ్చన్. సో పాపులేషన్ ఏ స్టేట్కి ఎక్కువ ఉంది, ఏ స్టేట్కి తక్కువ ఉంది, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో ఇది ఒకటి బేసిక్ క్వశ్చన్. అండ్ సెకండ్, ఏ స్టేట్లో ఆర్ ఏ యూటీ ఆర్ స్టేట్లో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది పర్సెంటేజ్లో అండ్ యాజ్ వెల్ యాజ్ నంబర్స్లో, ఇవి రెండు గుర్తుండాలి. సో ఈ సెకండ్ కాన్సెప్ట్. అండ్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సెక్స్ రేషియో ఆర్డర్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్. సో ఇది జస్ట్ మనము సెక్స్ రేషియో అనేది నంబర్ చదువుకుంటే సరిపోదు. సెక్స్ రేషియో ఎలా చదువుకోవాలి అంటే దెర్ ఆర్ ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్టెంట్ వరకు క్వశ్చన్స్ వెళ్తాయి. ఫస్ట్ మనకి సెక్స్ రేషియో డెఫినేషన్ తెలిసి ఉండాలి. ఒక స్టేట్మెంట్ ఎలా ఇస్తాడు అంటే సెక్స్ రేషియో డెఫినేషన్ ఇస్తాడు ఫర్ 100 పాపులేషనా, లేకుంటే 1000 పాపులేషన్ ఆఫ్ మెన్కి ఎంతమంది ఫీమేల్ ఉన్నారన్నా, లేకుంటే 10,000 ఆఫ్ పాపులేషన్ మెన్కి ఎంతమంది ఫీమేల్ ఉన్నారన్నా, లేకుంటే ఫీమేల్ 1000కి ఎంతమంది మేల్ ఉన్నారు అన్నా. అంటే క్వశ్చన్ మీద మీకు చాలా కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే కానీ ఈ క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయలేము. కాబట్టి ఎవ్రీ 1000 మేల్కి ఎంతమంది ఫీమేల్ ఉన్నారు అనేది సెక్స్ రేషియోకి డెఫినేషన్. సో అది ఏ స్టేట్లో ఐడియల్ కండిషన్ ఏంది అంటే 1000 ఉంటే ఇది ఐడియల్ ఈక్వేషన్. దీనికంటే ఎవరైనా ఏ జెండర్ అయినా, వెదర్ ఇది మేల్ తక్కువ ఉన్నా ఫీమేల్ తక్కువ ఉన్నా అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మన ఇండియాలో మనం ఫేస్ చేసేది ఫీమేల్ పాపులేషన్ చాలా తక్కువ, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ అవుతుంది. అండ్ మెయిన్లీ ది నార్థన్ పార్ట్ ఆఫ్ స్టేట్, వెదర్ ఇట్ ఈస్ హర్యానా, పంజాబ్ ఆర్ బీహార్, సో ఇలాంటి స్టేట్లో ఏంటంటే ది ఫీమేల్ పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఏ ఎక్స్టెంట్ వరకు క్వశ్చన్ అడుగుతారు ఈ కాన్సెప్ట్ నుంచి అంటే ది హయ్యెస్ట్ సెక్స్ రేషియో, లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్స్ డైరెక్ట్లీ వన్ వర్డ్లో అడగొచ్చు, లేకపోతే అసెండింగ్ ఆర్డర్ అడగొచ్చు, లేకుంటే డిసెండింగ్ ఆర్డర్ అడగొచ్చు. ఓకేనా. యాజ్ వెల్ యాజ్ సెక్స్ రేషియోకి
తీసుకున్న ఇనిషియేటివ్స్, అదే ఇంప్రూవ్ చేయడానికి తీసుకున్న ఇనిషియేటివ్స్. సో ఎగ్జాంపుల్ బేటీ బచావో బేటీ పడావో అనేది ఒక ఇనిషియేటివ్. సో ఎలాంటి స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా దానికి రిలేటెడ్ అనేది ఇంకో ఎక్స్టెండ్ వరకు క్వశ్చన్ వెళ్తుంది అనమాట. సో ఇది సెక్స్ రేషియో. అండ్ ఇంకో కాన్సెప్ట్ థీమ్ ఏంటంటే పాపులేషన్ అండ్ డెమోగ్రఫీలో అర్బన్ పాపులేషన్ హయ్యెస్ట్గా ఏ స్టేట్లో ఉన్నాయి, ఏ యూటీస్లో ఉన్నాయి అనేది చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటారు. బట్ స్టిల్ మనకి ఇక్కడ హై పాసిబిలిటీస్ ఏంటంటే రాంగ్ చేస్తుంటాం. చాలా డేటా ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిక్స్ చదువుతాం కాబట్టి మనం వి టెన్ టు మేక్ ఇట్ రాంగ్. ఈవెన్ దో మనకు తెలిసినా కూడా ఎగ్జామ్లో ఆ సర్కమ్స్టెన్సెస్, ఆ ప్రెజర్ని బట్టి మనం కొన్నిసార్లు రాంగ్ చేస్తుంటాము. సో ఇది అర్బన్ పాపులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్. ఎందుకు అంటే ఇట్ షోస్ ది గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. సో మనం అర్బన్ పాపులేషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎకనామీలో ఎనర్జీ కన్జప్షన్ ఎంత ఇంపార్టెంటో టు షో ద గ్రోత్ రేట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్, అర్బన్ పాపులేషన్ పెరగడం కూడా అంతే ఇంపార్టెంట్గా ఒక ఇండికేటర్గా వాడతారనమాట. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ది అర్బన్ సెంట్రిక్ ఎందుకు అడుగుతారంటే ఇట్ షోస్ ది గ్రోత్ రేట్ ఆఫ్ ఎ కంట్రీ. So whether it is economic indicator or whether it is human development indicators or any other indicators. So అదనమాట. సో అర్బన్ పాపులేషన్ ఎక్కువ అండ్ తక్కువ, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, స్టేట్ యాజ్ వెల్ యాజ్ యూటీస్. ఓకేనా. దెన్ డెమోగ్రఫీ డివిడెంట్. ఫస్ట్ డెమోగ్రఫీ డివిడెంట్ డెఫినేషన్ తెలిసి ఉండాలి. సో డెఫినేషన్ ఏంది అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరిగే కొద్దీ ఎకనామిక్ యాక్టివిటీ పెరగడము, ఎకనామిక్ గ్రోత్ పెరగడము. సో ది ఎకనామిక్ గ్రోత్ డ్రివెన్ బై ది వర్కింగ్ ఏజ్ పాపులేషన్. సో అది డెమోగ్రఫీ డివిడెంట్. సో నేను సబ్జెక్ట్ చెప్పట్లేదు మీకు, సో నేను సబ్జెక్టివ్గా వెళ్ళట్లేదు ప్రజెంట్లీ. ఎప్పుడైనా ఫ్రీ ఉంటే ఐ విల్ టేక్ క్లాసెస్ ఆల్సో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను థీమ్స్ మాత్రమే చెప్తున్నా కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ థీమ్స్. సో క్వశ్చన్స్ ఎలా అడిగే ప్రాబిలిటీ ఉంటుంది అని మాత్రమే నేను డిస్కషన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంది డెమోగ్రఫీ డివిడెంట్ ఏందనేది ఒక డెఫినేషన్ మనకు తెలిసి ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఇండియాకి ప్రజెంట్గా డెమోగ్రఫీ డివిడెంట్ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి రిలేటెడ్ ఏమైనా రిపోర్ట్స్ అండ్ ఇండసెస్ ఏమైనా ఉన్నాయా. సో మోస్ట్లీ డెమోగ్రఫీ డివిడెంట్ రిలేటెడ్ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే మన ఇండియాలో నీతి ఆయోగ్ ఎక్కువ పబ్లిష్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే నీతి ఆయోగ్ వర్క్ ఇట్ సెల్ఫ్ టు హార్నెస్ ది పొటెన్షియాలిటీ ఆఫ్ ది యూత్. సో ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎప్పుడు ఒక ఎకనామిక్ యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తూ ఉండడమే నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే చాలా ఉద్దేశాలు ఉన్నాయి నీతి ఆయోగ్కి. సో అందులో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ టు మేక్ పీపుల్ ఎంగేజ్ విత్ ది ఎకనామిక్ యాక్టివిటీస్, వాళ్ళని పొటెన్షియల్గా వాడుకునేటట్టు ఇనిషియేటివ్స్ తీసుకోవడము. సో ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాసుకోవడానికి నీతి ఆయోగ్ యొక్క విధులు అది వర్క్ అండ్ పాలసీ అది యాక్టివిటీస్లో యూజ్ అవుతుంది. బట్ స్టిల్ యూ కెన్ గెట్ డేటా అవుట్ ఆఫ్ ఫ్రమ్ నీతి ఆయోగ్ వెబ్సైట్. అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ వస్తాయి, అవి తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ఉన్నాయి అవి. సో డెమోగ్రఫీ డివిడెంట్ యాజ్ వెల్ యాజ్ ఏ స్టేట్కి డెమోగ్రఫీ డివిడెంట్ ఎక్కువ ఉంది, లేకుంటే ఏ యూటీకి ఎక్కువ ఉంది అనేవి అడుగుతారు. సెకండ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ డెఫినేషన్. సో మనము యునైటెడ్ నేషన్ ఇచ్చిన డెఫినేషన్ ఒకటి ఉంటుంది, ఇండియాకు ఉన్న డెఫినేషన్ ఒకటి ఉంటుంది. సో మోర్ ఆర్ లెస్ ఏంటంటే కొన్ని డెఫినేషన్స్ ఎలా ఉంటాయి అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి 15 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 నుంచి 59 ఇయర్స్ ఒకటి, అండ్ 15 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 15 నుంచి 64 ఒకటి ఉంటుంది. సో అవి ఏ ఆర్గనైజేషన్ని బట్టి అనేది వేరీ అవుతుంది. సో ఇండియాలో ఏది అనేది మీరు చెప్పండి ఇప్పుడు. సో నేను ఇప్పుడు క్లాస్ తీసుకోవట్లేదు, బట్ యు గో త్రూ విత్ దిస్, చాలా ఇంపార్టెంట్. సో ఇలా అడుగుతారు. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్స్ ఆల్ లింక్డ్ విత్ ది ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే దాని తర్వాత సెవెంత్ ఏంటంటే నెక్స్ట్ డెమోగ్రఫిక్ పర్సెంటేజ్ అడిగాం కదా, ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంది అనేది కొన్ని రిపోర్ట్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి తెలుస్తుంది. అది ఎలాంటి రిపోర్ట్స్ అనేది నేను చెప్పే ఆల్రెడీ. ఒకటి నీతి ఆయోగ్ది ఒకటి ఉంటుంది ఇండియాకి స్పెసిఫిక్గా, ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా పబ్లిష్ చేస్తాయి, అవి మనం తర్వాత డిస్కషన్ చేద్దాము. సెకండ్ ఎయిత్ లిటరసీ రేట్. సో లిటరసీ రేట్ అనేది వెరీ ఎలా అంటే చాలా నంబర్స్ ఉంటాయి కాబట్టి మనం చాలా మర్చిపోతూ ఉంటాము.
తెలంగాణకి ఒకటి చదవాలి, మళ్ళీ ఇండియాకి ఒకటి చదవాలి. సో ఎలాగో అలా బై హార్ట్ చేయండి ఆర్ గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి చాలామందికి నంబర్స్ గుర్తుండే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే 2011 సెన్సస్ది చదవండి, యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ఒకటి వస్తుంది. ఇప్పుడు 5th సర్వే రిపోర్ట్ అవైలబుల్ ఉంది, అండ్ నెక్స్ట్ 6th వస్తుంది. 6th ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ 5thలో తెలంగాణ లిటరసీ రేట్ కూడా చేంజ్ అయింది, అంటే 2011 నుంచి ఇప్పుడు చేంజ్ అయింది. సో ఇది చదవండి, ఇది సోషో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చారు. అండ్ ఇండియాది కూడా దీంట్లో ఉంటుంది, ఓవరాల్ ఇండియాకి కూడా ఒక రిపోర్ట్ ఉంటుంది, అండ్ స్టేట్ స్పెసిఫిక్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది చదవండి దీనికి లిటరసీ రిలేటెడ్. అండ్ ఇది ఇంకా చాలా ఇండస్ట్రీస్కి చదవాలి, బట్ ప్రజెంట్గా అయితే లిటరసీ గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఐ ఐ ఆస్క్ యూ టు గో త్రూ దిస్ రిపోర్ట్. దెన్ 2011 పాపులేషన్ సెన్సస్ది కూడా చదవండి. సో అది అప్పుడు ఏమి ఇస్తాడో కూడా తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు బీ రెడీ టు డీల్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ ద క్వశ్చన్స్. దెన్ 9th, ది పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ డెఫినేషన్ తెలియాలి. అంటే ఇది 100 కిలోమీటర్ స్క్వేర్కా, 1000 కిలోమీటర్ స్క్వేర్కా. మనం ఎంత చదివినా కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఏంటంటే అరే ఇది 100 1000 అని ఒక డౌట్లో వెళ్ళిపోతాం. అది ఏంటంటే మనము చాలా అంటే ఎక్కువ రివిజన్ చేయకపోవడము, అండ్ మాక్ టెస్ట్ ఎక్కువ రాయకపోవడము, అండ్ ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ప్రెజర్ ఒకటి బాగా బిల్డ్ అవుతుంటుంది, అండ్ ఎగ్జామ్ సర్కమ్స్టెన్సెస్ ఒకటి, అంటే ఎలాగ మనకు జాబ్ రావాలి అనే ఒక ఇన్ఫీరియారిటీ బాగా, అది కాన్ఫిడెంట్ కంటే ఇన్ఫీరియారిటీతో ఎక్కువ వెళ్తాం ఎగ్జామ్ సెంటర్కి. సో ఆర్గ్ పీపుల్, నేను ఐ రిక్వెస్ట్ పీపుల్ టు ఏంటంటే అంత ప్రెజర్ని డెవలప్ చేసుకుంటే మీరు ఎగ్జామ్స్ హాల్లో అంత ఇన్ఫీరియారిటీతో వెళ్తే మీరు చదువుకున్నది చాలా వరకు ఇంప్లిమెంట్ చేయలేరు. సో అంత ప్రెజర్తో వెళ్ళకండి. ఇవి చాలా ఈజీ డెఫినేషన్స్, అవి మీకు తెలుసు, చాలామందికి తెలుసు. బట్ ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాక అరే ఇది మిస్టేక్ చేశానే అని. సో ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ వచ్చినప్పుడు ఏదో 1 మార్క్ 2 మార్క్తో మనకు ర్యాంక్ మిస్ అయినప్పుడు ఏంటంటే ఆ ఒక్క క్వశ్చన్ అని గుర్తుకొస్తుంది. ఆ ఒక్క క్వశ్చన్ ఇట్టుపడి ఉంటే పీడిఎఫ్లో నా నేమ్ ఉండేది అని చెప్పేసి ఒక రిగ్రెట్ ఉంటుంది. కాబట్టి తెలిసినవే ఈజీవే, కాకపోతే యూ మస్ట్ గో త్రూ విత్ వెరీ కాన్ఫిడెంట్లీ రివిజన్ చేయండి, అండ్ ఎగ్జామ్లో బీ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు డీల్ విత్ ఆల్ దీస్ బేసిక్స్. ఓకే, సో ఇది. దెన్ పాపులేషన్ డెన్సిటీ ఆర్డర్ స్టేట్ అండ్ యూటీస్ అండ్ సిటీస్. ఏ సిటీస్లో డెన్సిటీ ఎక్కువ ఉంది, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, అండ్ యూటీ ఏ యూటీలో ఎక్కువ ఉంది, ఏ యూటీలో తక్కువ ఉంది, యాజ్ వెల్ as ఏ స్టేట్స్లో అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ని ప్రిపేర్ చేసుకోండి డేటా. దాని తర్వాత డిపెండెన్సీ రేషియో. ఇప్పుడు డిపెండెన్సీ రేషియో అంటే డెఫినేషన్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎవరు వర్క్ చేయలేని వాళ్ళు డిపెండెన్సీ. ఇప్పుడు వర్క్ చేయలేని వాళ్ళు అంటే ఎవరు అంటే ఇన్ జనరల్ మన డెఫినేషన్లో ఏంది, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 6th దాంట్లో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. అంటే బిలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 years అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 years ఏజ్ ఓల్డ్ ఉన్న వాళ్ళకి డిపెండెన్సీ పాపులేషన్ అంటాము. ఈ డిపెండెన్సీ పాపులేషన్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకు అంటే ఇది ఎకనామిక్ ఇండికేటర్లో, ఇది అగైన్ డిస్టర్బ్ అవుతుంది. ది ఎకనామిక్ ఇండికేటర్లో మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంత ఎక్కువ ఉంటే ఎకనామిక్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మన డెమోగ్రఫిక్ డివిడెంట్ డెఫినేషన్ చెప్తుంది. సో అలాంటప్పుడు మనం ఏంది అంటే డిపెండెన్సీ రేట్ని తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉండకూడదు, సీనియర్ సిటిజన్షిప్ని ఉండకూడదు, అలా హిట్లర్ చంపినట్టు మనం చంపేయాలని కాదు. ఐఎమ్ సారీ టు ఇన్క్లూడ్ హిట్లర్ ఇయర్, టేక్ రిఫరెన్స్ ఆఫ్ హిట్లర్ కరెక్ట్ కాదు. సో థింగ్ ఏంటంటే మనం ఏంటంటే వాళ్ళని కూడా ఎంత పొటెన్షియల్గా వాడుకుంటామంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ 60 years ఉన్న వాళ్ళనే పని చేపిస్తామా అంటే కాదు. వాళ్ళకి కావాల్సిన కొన్ని స్పెసిఫిక్ ఎకనామిక్ యాక్టివిటీస్ని మనం జనరేట్ చేయగలగాలి. అంటే ఇప్పుడు దిస్ సీనియర్ సిటిజన్స్ నీడ్ సమ్ స్పెషల్ కేర్, అంటే డెవలపింగ్ దిస్ కేర్ ఎకనామీ, లేకుంటే వాళ్ళకి స్పెషలైజ్డ్ మెడిసిన్ని డెవలప్ చేయడము, లేకుంటే స్పెషలైజ్డ్ హెల్త్ ఎక్విప్మెంట్స్ని డెవలప్ చేయడము, చిన్నపిల్లలకి రిలేటెడ్ స్పెషలైజ్డ్ ఏమైనా ఎకనామిక్ యాక్టివిటీస్ని డెవలప్ చేసి వాళ్ళ ద్వారానే, అంటే డైరెక్ట్లీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండానే మనమే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఎకనామిక్ యాక్టివిటీస్ని డెవలప్ చేసుకునేటట్టు ఇనిషియేటివ్స్ తీసుకోవడం అనమాట. సో వాళ్ళని ఇండైరెక్ట్లీ మనము ఒక ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్లో వాడుకుంటున్నాము. సో అందుకు డిపెండెన్సీ పాపులేషన్ రేట్ని చదవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు డిపెండెన్సీ రేట్ ఎంత ఉంది అనేది మనకు 2011 సెన్సెస్లో తెలుస్తుంది, యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే 5లో కూడా తెలుస్తుంది.
ఓకేనా. సో అది చాలా క్షుణ్ణంగా వెళ్ళండి మీరు. అండ్ సిబిఆర్, క్రూడ్ బర్త్ రేట్. సిబిఆర్ చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక ఈక్వేషన్ కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఒక నంబర్ ఉంటుంది ప్రజెంట్గా ఎంత ఉంది సిబిఆర్ అనేది. సో ఇది కూడా నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే 5లో దొరుకుతుంది, యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే అండ్ యాజ్ వెల్ యాజ్ 2011 పాపులేషన్ సెన్సస్లో దొరుకుతుంది. దెన్ సిడిఆర్, డెత్ రేట్, క్రూడ్ డెత్ రేట్. దాని తర్వాత చైల్డ్ మొటాలిటీ రేట్ సిఎంఆర్. దెన్ ఐఎంఆర్, ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్. ఎంఎంఆర్, మెటర్నల్ మొటాలిటీ రేట్. అంటే ఈ రేట్ని ఇక్కడ ఏంటంటే డెఫినేషన్తో పాటు మనకి వాళ్ళ ఫుల్ ఫామ్తో పాటు డెఫినేషన్స్ కూడా తెలియాలి. పర్సే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఐఎంఆర్ ఉంది. ఐఎంఆర్ ఎంతమంది బర్త్ రేట్కి క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంత ఇన్ఫాంట్ చనిపోయారు అనేది. 1000 ఇన్ఫాంట్ బర్త్కి ఎంతమంది చనిపోయారు అని క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఎంఎంఆర్ వచ్చేసరికి ఏంది అంటే 1 lakh క్యాలిక్యులేట్ చేస్తారు. సో మోస్ట్లీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇండికేటర్స్ 1000తోనే ఉంటాయి, కానీ ఎంఎంఆర్ వచ్చేసరికి 1 lakh ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు అంటే మర్చిపోతారు, అన్నీ 1000 ఉంటాయి అని చెప్పేసి 1000 పెట్టేసి వస్తారు. సో అలా చేయకండి. అందుకే డెఫినేషన్స్, కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ అండర్ 5 మొటాలిటీ రేటు. సో ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఏ స్టేట్లో తక్కువ ఉంది, ఇవన్నీ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో ఎంత ఉంది, ఆల్ ఇండియా యావరేజ్ ఎంత, ఇది చదవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దెన్ ఇంకో డెఫినేషన్ వస్తుంది, డెమోగ్రఫిక్ విండో అంటే ఏంటి. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ చదివాము, డెమోగ్రఫిక్ విండో కూడా ఇంకోటి ఉందన్నమాట. ఇంకోటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం 2 వేలో చదవాలి. జనరల్గా అడల్ట్కి ఎంత ఉంది అండ్ ఎట్ బర్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉందో ఆ నంబర్ తెలియాలి. సో ఇవి కూడా మనకి రీసెంట్ డేటా నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే 5 నుంచి దొరుకుతుంది. అండ్ 2011 రిఫరెన్స్ అడిగితే అక్కడి నుంచి తీసుకోవాలి. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు డెమోగ్రఫీకి. కాకపోతే ఇక్కడ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మనం ఎలా చదవాలి అంటే, ఫస్ట్ ఏ ఆర్గనైజేషన్ దీన్ని పబ్లిష్ చేస్తుంది, సెకండ్ దీని స్కేల్ ఎంత, 0 to 1, 0 to 100 అనేది స్కేల్. బట్ 0 అంటే గుడ్డా, 1 అంటే గుడ్డా అది తెలుసుకోవాలి. సో దాంతోపాటు ఇండియా యొక్క ర్యాంకింగ్ ఎంత, అండ్ ఇంకోటి ఏం తెలుసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అవసరం లేదు. ది టాప్ 4 కంట్రీస్ ఏవైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయో వాటి నేమ్స్ గుర్తుండాలి. యాజ్ వెల్ యాజ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బార్డరింగ్ నేషన్. అంటే ఇప్పటివరకు టీజీపీఎస్సీలో బార్డరింగ్ నేషన్తో రిలేటివిజంగా క్వశ్చన్ అడగలేదు. సో బార్డరింగ్ నేషన్ ఏంటంటే ఇప్పుడు శ్రీలంక ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, పాక్ ఉంది, ఆఫ్ఘాన్ ఉంది. సో ఆడ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇన్ రీసెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పర్సే 2023 గురించి అడిగాడు అనుకో, సో శ్రీలంక హ్యాస్ పర్ఫార్మ్డ్ బెటర్ దెన్ ఇండియా అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో ఎందుకు అంటే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చాలా వరకు రిపోర్ట్ మెయిన్లీ ఇది యూపీఎస్సీలో బార్డరింగ్ నేషన్తో కంపేర్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. సో అలాంటివి ఒకసారి మనం బార్డరింగ్ నేషన్తో మోస్ట్లీ ఇది ఎలా మీరు రిపోర్ట్ మొత్తం చదవకండి. ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, మెయిన్లీ ఇది యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, దృష్టి ఐఏఎస్ కానివ్వండి, లేకుంటే విజన్ ఐఏఎస్ కానివ్వండి, ఆర్ వాజీరామ్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎగ్జామ్కి డిమాండ్ ఎంతనో అంత కన్సైజ్ మెటీరియల్ని వాళ్ళ వెబ్సైట్లో ఉంచుతారనమాట. సో మీరు సింపుల్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023 ఇఫ్ ఇట్ ఈస్ 2023 రిలీజ్ అయితే, లేకుంటే 2024 రిలీజ్ అయి ఉంటే గూగుల్ చేశాక స్పేస్ ఇచ్చి యూపీఎస్సీ అని టెక్స్ట్ చేయండి, అంతే. మీకు యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పోస్ట్ చేసిన కన్సైజ్ మెటీరియల్ మొత్తం వస్తుంది హెచ్డిఐ మీద. సో అది ఈజీ అయిపోతుంది మీకు చదువుకోవడానికి. దెన్ 21 యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది పాపులేషన్ ట్రెండ్ రిలేటెడ్. ఇండియా స్పెసిఫిక్ డేటా ఇక్కడ నుంచి గ్యాదర్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇండియా చైనాతో ఇంత పాపులేషన్ ఎక్కువ ఉంది, లేకుంటే ఇంత గ్రోత్ రేట్ని ఓవర్కమ్ చేసేస్తుంది, ఇలా రిలేటివిజంతో క్వశ్చన్స్ ది రిపోర్ట్ ఇస్తూ ఉంటాడనమాట.
సో ఇలాంటివి రిపోర్ట్స్ చాలా ఇష్టము. ఇందులో డెమోగ్రఫిక్ రిలేటెడ్ డేటా లేకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ డేటా ఇక్కడ నుంచి దొరుకుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు ఈ రిపోర్ట్ని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ పాపులేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పేసి ఇంకో రిపోర్ట్ ఉంటుంది. సో ఈ రిపోర్ట్ని కూడా చదవండి. ఈ 2 రిపోర్ట్లు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పాపులేషన్ పాలసీ. ఈ పాపులేషన్ పాలసీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. టోటల్ ఫెర్టిలిటీ రేట్ డిక్రీజ్ చేయడానికి, లేకుంటే రిప్లేస్మెంట్ రేషియోకి తగ్గించుకోవడం, అక్కడ వరకు తీసుకురావడానికి, లేకపోతే పాపులేషన్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి ఒక ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాము. కొన్ని హెల్త్ ఇండికేటర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐఎంఆర్ లేకుంటే ఎంఎంఆర్ లేకుంటే సిఎంఆర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టార్గెట్స్ కొన్ని స్పెసిఫిక్ ఇయర్కి రిఫరెన్స్గా పెట్టుకున్నాము. సో అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ది కాంపిటేటివ్ ఎగ్జామ్. దెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్ అన్ఎంప్లాయ్మెంట్లో అడుగుతారు, బట్ ఇండైరెక్ట్లీ కొన్నిసార్లు పాపులేషన్లో కూడా అడగొచ్చు. సో మీరు అటు చదివితే ఇక్కడ చదవకండి, ఇక్కడ చదివితే అక్కడ చదవకండి, కాకపోతే చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ డెఫినేషన్ ఏంది మనకి? ఎవరైతే ఎలిజిబుల్ టు వర్క్ ఉన్నారో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 years నుంచి దే ఆర్ పార్ట్ ఆఫ్ లేబర్ ఫోర్స్. అండ్ వర్కింగ్ ఏజ్ ఏంటంటే లేబర్ ఫోర్స్లో ఉండి ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ దొరికి జాబ్ చేస్తున్నారో వాళ్ళు వర్కింగ్ ఏజ్ కిందకి వస్తారు. సో లేబర్ ఫోర్స్ మైనస్ వర్కింగ్ ఫోర్స్ తీసేస్తే మనకి అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది డెఫినేషన్. ఈ డెఫినేషన్ తెలిస్తే మీకు ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వస్తుంది, దెన్ వర్కింగ్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వస్తుంది, దెన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వస్తుంది. సో ఈక్వేషన్స్ అటు ఇటు మార్చడమే. సో సిన్స్ ఐఎమ్ నాట్ టీచింగ్ ద సబ్జెక్ట్, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్స్ అనమాట. పర్టికులర్గా డీటెయిల్కి వెళ్ళట్లేదు. కాకపోతే మీరు ఈ థీమ్స్ చదవండి అని మాత్రమే స్ట్రెస్ చేస్తున్నాను ప్రజెంట్లీ. సో గో త్రూ దిస్ థీమ్స్. అండ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ డెఫినేషన్స్ ఆల్రెడీ ఇక్కడ డిస్కషన్ చేసాము. ఇక్కడ లేబర్ ఫోర్స్, ఇక్కడ వర్కింగ్ ఫోర్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ క్వశ్చన్ మరీ డీప్గా అడగాలనుకుంటే ఎలా అడగొచ్చు అంటే స్టేట్ వైజ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏ స్టేట్కి ఎక్కువ ఉన్నారు, అండ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏ స్టేట్కి ఎక్కువ ఉన్నారు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ చదవడంలో ఏంటంటే ఉమెన్ సెంట్రిక్ చదవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉమెన్ సెంట్రిక్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే దే ఆర్ మార్జినలైజ్డ్ పీపుల్, అండ్ వాళ్ళ ఐ మీన్ లైక్ జెండర్ ఈక్వాలిటీ కోసము, ఎంపవర్మెంట్ కోసము, ఇదే కదా మన సోషల్ జస్టిస్ మనం ట్రై చేసేది. కాబట్టి ఉమెన్ సెంట్రిక్ క్వశ్చన్స్ బాగా వస్తాయి. కాబట్టి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో ఉమెన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, తెలంగాణది ఎంత ఉంది, ఇండియాది ఎంత ఉంది అనేది రీసెంట్ డేటా చదవండి, లేకుంటే 2011 సెన్సెస్ది చదవండి. కాకపోతే ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత ఉంది తెలంగాణ అండ్ ఇండియా అనేది పక్క గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో డిఫరెన్స్ బిట్వీన్ లేబర్ ఫోర్స్ అండ్ వర్కింగ్ ఫోర్స్ అనేది ఆల్రెడీ డిస్కషన్ చేసాము. అండ్ సెక్టర్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఉమెనే కాదు, ఫస్ట్ అయితే ఓవరాల్గా ఒక్కొక్క సెక్టర్ ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అనేది తెలుసుకోండి. పర్సే తెలంగాణలో సర్వీస్ సెక్టర్ అయితే 1/3 వర్కింగ్ ఏజ్ పాపులేషన్స్ వర్కింగ్ ఇన్ సర్వీస్ సెక్టర్. అండ్ అగ్రికల్చర్ అయితే 47% అగ్రికల్చర్లో పనిచేస్తున్నారు, 47% అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇండస్ట్రియల్ సెక్టర్ అయితే 21% ఇస్తుంది తెలంగాణలో. అయితే ఇండియాలో ఎంత ఇస్తుంది సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ ఎంత ఇస్తుంది ఎంప్లాయబిలిటీ, యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత ఇస్తుంది, అందులో ఉమెన్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత ఉంది ఒక్కొక్క సెక్టార్లో, అవి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని ఇంకో కాన్సెప్ట్ వస్తుంది. యాక్చువల్లీ ఇది మెయిన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ప్రిలిమ్స్. సో ఐ డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. బట్ డెఫినేషన్ ఒకటి తెలుసుకోండి ఏంటంటే ది మోర్ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. సో అది ఎందుకు అంటే ఇది మైగ్రేషన్తో రిలేషన్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఇన్ రూరల్ ఏం చేస్తారు అంటే ఒక క్రాప్ సీజన్కి ఇప్పుడు సీడ్ సోయింగ్ అయిపోయాక ఒక విత్తనాలు నాటేశాక అది ఒక టైం పడుతుంది కదా క్రాప్ ఒక అంటే లైక్ హార్వెస్టింగ్కి రావడానికి. సో మీన్ వైల్ ఈ చిన్న పనులన్నీ చిన్నవి అవన్నీ కూడా పెద్ద పనులే, లైక్ పెస్టిసైడ్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ అప్లై చేయడం లాంటివి ఇవన్నీ ఉమెన్స్ చేస్తుంటారు ఊళ్ళలో. దెన్ మెయిన్ ఏం చేస్తారు అంటే
అర్బన్ ఏరియాకి వచ్చి ఏదైనా వేరే పనులు చేసుకుంటారు. సో డబుల్ ఇన్కమ్ వస్తుంటుంది అనమాట ఫ్యామిలీకి. సో ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం. సో ఇది ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్. ఈసారి నేను గ్రూప్ 1లోనే వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు ఈ క్వశ్చన్. సో డెఫినేషన్ అయితే ఇంకా తెలుసుకోవడం ఇంపార్టెంటే. రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఇన్ 2011 ఇండియా అండ్ తెలంగాణ. 2010 కూడా చదవండి, అండ్ యాజ్ వెల్ యాజ్ 2011 కూడా చదవండి. సో అప్పటి నుంచి ఇప్పటివరకు పాపులేషన్ పెరిగిందా తగ్గిందా అంటే పాపులేషన్ పెరిగింది, కానీ ది గ్రోత్ రేట్ అనేది తగ్గింది. సో 2000లో ఉన్న గ్రోత్ రేట్ తెలంగాణకి ఎంత, యాజ్ వెల్ యాజ్ ఇండియాకి ఎంత తెలుసుకోండి. అండ్ ప్రజెంట్ 2011 అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేటా అది కాబట్టి పాపులేషన్ గ్రోత్ రేట్ తెలంగాణది ఎంత, యాజ్ వెల్ యాజ్ ఇండియాది ఎంత. సో హై గ్రోత్ రేట్ ఉన్న స్టేట్స్ ఏవి, హై గ్రోత్ ఉన్న స్టేట్ ఏవి తెలుసుకోండి. యాజ్ వెల్ యాజ్ యూటీస్ ఏవి, యాజ్ వెల్ యాజ్ సిటీస్, అర్బన్ సిటీస్ మెయిన్లీ ఇది హైదరాబాద్, ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఇవే, అండ్ అహ్మదాబాద్. సో ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి సిటీస్, అర్బన్ సిటీస్ ఇస్తారు హై గ్రోత్ రేట్ దేనికి ఉంది అని చెప్పేసి. సో సిటీ వైజ్గా చూడండి, యాజ్ వెల్ యాజ్ స్టేట్ వైజ్గా చూడండి, అండ్ యూటీ వైజ్గా చూడండి హైయెస్ట్ గ్రోత్ రేట్ దేనికి ఉంది అని చెప్పేసి. ఓకేనా. అండ్ చైల్డ్ సెక్స్ రేషియోలో మనం అడల్ట్ది చూసాం ఆల్రెడీ. సో అడల్ట్తో పాటు మీరు చైల్డ్ సెక్స్ రేషియోని కూడా చూడాలి, చాలా ఇంపార్టెంట్ ఇది, అండ్ చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ కూడా. సో తెలంగాణలో చైల్డ్ సెక్స్ రేషియో ఏ డిస్టిక్కి ఎక్కువ ఉంది, అండ్ ఇండియాలో ఏ స్టేట్స్కి చైల్డ్ సెక్స్ రేషియో ఎక్కువ ఉంది అనేది తెలుసుకోవాలి. అవి అసెండింగ్ ఆర్డరు డిసెండింగ్ ఆర్డరు అడుగుతారు. సో మీరు టాప్ 4 గుర్తుపెట్టుకుంటే చాలు టు డీల్ ద క్వశ్చన్. అండ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. టిఎఫ్ఆర్ అనేది మనకు తెలుసు. టిఎఫ్ఆర్ అనేది వెరీ వెరీ బిగ్ ఇండికేటర్ ఇన్ పాపులేషన్ అనమాట. అంటే ఒక ఉమెన్ ఆమె జీవిత కాలంలో ఎంతమందికి జన్మనిస్తుంది అనేదే ఒక యావరేజ్ నెంబర్ని టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాము. సో 2.1 అనేది రిప్లేస్మెంట్ రేషియో, లేకుంటే ఐడియల్ టిఎఫ్ఆర్ అంటాము. రిప్లేస్మెంట్ రేషియో అంటే ఎవ్రీ ఉమెన్కి 2.1 మంది జన్మిస్తే పాపులేషన్ అనేది స్టేబుల్గా ఉంటుంది అనేది ఈ ఇండికేటర్ అనమాట. సో ప్రజెంట్గా నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వేలో ఇండియాకి 2.0 వచ్చింది. 2.0 అంటే రిప్లేస్మెంట్ రేషియోకి తక్కువ, అంటే ది గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ చాలా తగ్గుతుంది ఇండియాకి ట్రెండ్స్ చూస్తే. సో ఇది ఒక విధంగా డేంజర్ కూడా. అందుకే రీసెంట్గా ది ఆంధ్రప్రదేశ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అందరూ ఎక్కువ మందిని కనాలి అని అన్నారు. అది కొంచెం అప్పుడు డిబేట్ అయిన టాపిక్, అది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఇట్ హ్యాస్ ఎ లార్జర్ ఇంట్రెస్ట్ అనమాట ఇది ఎకనామిక్ గ్రోత్ మీద. సో ఎందుకు అన్నారు అంటే ఇప్పుడు చైనాలో ఒకప్పుడు పాపులేషన్ తగ్గించాలి అనుకున్నారు, ఇప్పుడు పెంచాలనుకుంటున్నారు. జపాన్లో అలాగే పాలసీస్ తీసుకొచ్చారు, ఇప్పుడు జపాన్లో నెగిటివ్ ట్రెండ్లో ఉంది గ్రోత్ రేట్ పాపులేషన్. సో అది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్, అది నేను సబ్జెక్టివ్గా వెళ్ళట్లేదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా ఏం చెప్తున్నాను అంటే టిఎఫ్ఆర్ అంటే ఏంది, ఆ డెఫినేషను, ఐడియల్ కండిషన్ ఏంది, లేకుంటే టోటల్ రిప్లేస్మెంట్ రేషియో ఎంత, రిప్లేస్మెంట్ రేషియో తెలుసుకోండి. ఇప్పుడు తెలంగాణకి టిఎఫ్ఆర్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. టీజీకి ఎంత ఉంది, 1.8 ఆర్ 1.5, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఒకసారి మీరు చూడండి, నేను మర్చిపోయినా ఈ వాల్యూ ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే 2.0 కంటే తక్కువనే ఉంది, అంటే ఇండియా కంటే తక్కువనే ఉంది. సో ఈ తెలంగాణకి కూడా ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ చేసే అవసరం కూడా వచ్చిందనమాట, ఎందుకంటే బిలో రిప్లేస్మెంట్ రేషియో పడిపోయింది. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఇండికేటర్ ఏంటంటే ఐడియల్, మనం రిప్లేస్మెంట్ రేషియో అన్నాం కదా, రిప్లేస్మెంట్ రేట్ 2.1, దీనికంటే ఎక్కువ టిఎఫ్ఆర్ ఉన్న కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్లో పాపులేషన్ ఇంకా ఎక్కువనే ఉంది. అలాంటి స్టేట్స్ ఏవి అని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అలాంటి స్టేట్స్ ఏవి అంటే బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇవి కొన్ని స్టేట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ స్టేట్స్ ఒకసారి మీరు తెలుసుకోండి, అర్థమైందా. అండ్ నంబర్ ఆఫ్ స్టేట్ అబోవ్ ఇండియా సెక్స్ రేషియో, అండ్ టిఎఫ్ఆర్ అన్నాం కదా, సెక్స్ రేషియో. ఇండియాకి సెక్స్ రేషియో ఎంత ఉంది ఇప్పుడు, 943. తెలంగాణది 983 అనుకుంటా, తెలంగాణకి 988, 943 అనుకుంటా ఇండియాది.
ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ సారీ. అండ్ 988 తెలంగాణది అనుకుంటా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చదవండి అంటే, ఈ ఇండియాకి యావరేజ్ ఏదో ఒక నంబర్ ఉంటుంది కదా సెక్స్ రేషియో. ఆ సెక్స్ రేషియోకి ఎక్కువ పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్స్ ఏవే ఉన్నాయి. ఇప్పుడు కేరళ టాప్లో ఉంది, తమిళనాడు ఇంకా టాప్లో అంటే సెకండ్ టాప్లో ఉంది. సో ఇవి ఇండియాకి యావరేజ్ సెక్స్ రేషియో కంటే ఎక్కువ ఉన్నాయి. అలాంటివి ఎన్ని స్టేట్స్ ఉన్నాయో కూడా గుర్తుపెట్టుకోండి. వాడు స్టేట్మెంట్లో వేరే స్టేట్స్ కూడా ఇవ్వచ్చు, మనకు ఫెమిలియర్ లేని స్టేట్ విచ్ హాజ్ హయ్యర్ సెక్స్ రేషియో దెన్ ఆల్ ఇండియా యావరేజ్. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాబట్టి కొంచెం ఒక బ్రాడర్గా ఒక ఎక్స్టెండ్ వరకు కొంచెం లోపలికి వెళ్ళి చదవాలన్నమాట. సో అది ఒక ఐడియల్ వే ఆఫ్ స్టడీయింగ్, ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్. యాజ్ వెల్ యాజ్ తెలంగాణకి 988 ఉంది, అంటే 2011 సెన్సస్ ప్రకారం. అయితే తెలంగాణలో సెక్స్ రేషియో టాప్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవి అని చదువుతాం. మనం మాహా అయితే ఏం చదువుతాము, టాప్ 4వి చదువుతాము. కానీ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ 1000 అనేది మనకు మార్జిన్ సెక్స్ రేషియోకి. అయితే ఇది ఐడియల్ కండిషన్. దీనికంటే ఎక్కువ సెక్స్ రేషియో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవి అని అడుగుతారు. నాకు తెలిసి అవి 8 డిస్ట్రిక్ట్లు ఉన్నాయనుకుంటా, 8-12, ఐఎమ్ నాట్ ష్యూర్. ఒకసారి మరి మీరు చూసుకోండి. నేను ఎగ్జాక్ట్లీ మీకు సబ్జెక్ట్ చెప్పట్లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ వెల్ టు గివ్ యూ రైట్ కంటెంట్. అదే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే ఈ నంబర్ అయితే ఒకసారి చూడండి. గ్రేటర్ దెన్ 1000 ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఉంటే ఆ డిస్ట్రిక్ట్స్ ఏవి, వాట్ ఆర్ దోస్ డిస్ట్రిక్ట్స్. ఓకే, అది ఇంపార్టెంట్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఇండియా యావరేజ్ ఎంత ఉంది సెక్స్ రేషియో, ఆ ఆల్ ఇండియా యావరేజ్కి గ్రేటర్ దెన్ ఎన్ని డిస్ట్రిక్ట్స్లు ఉన్నాయి అనేది కూడా చూడండి. ఇది ఇంకో లెవెల్ ఆఫ్ ఇంకా ఎక్స్టెండ్ వరకు వెళ్ళి మనం చదువుతున్నాం అనమాట. అలా చదివితే కానీ మనకి మార్క్స్ రావు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎగ్జాము అండ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్. అది మీ అందరికీ తెలుసు, రిపీటెడ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంది. సో కన్సిడరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఏదో సర్ఫేస్ రీడింగ్ చేస్తే నాకు ర్యాంక్ వచ్చేస్తుంది అని అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే పేరుకే మనం Group-4 ఇది లోయెస్ట్ క్యాడర్ అని అనుకుంటాం, కానీ ఎగ్జామ్ పేపర్ ఎట్లొచ్చింది, మోర్ ఆర్ లెస్ కాదు, అసలు Group-1 ప్రిలిమ్స్కి కూడా తగ్గలేదు ఎగ్జామ్. ఆ రేంజ్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు. సో రెస్పెక్ట్ ది క్వశ్చన్ పేపర్ అండ్ రెస్పెక్ట్ ది ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ ప్యాటర్న్. అది పెద్ద జాబా చిన్న జాబా అంటే తర్వాత సంగతి. అది చిన్న జాబ్ అయితే మీరు అప్లై చేయరు, ఇక్కడ నా వీడియోస్ వినాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి గో టు సమ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని చదివి కొంచెం హై మార్క్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది టోటల్ ఫెర్టిలిటీ రేట్, నంబర్ ఆఫ్ స్టేట్ అబోవ్ ది ఇండియా సెక్స్ రేషియో మోస్ట్. అండ్ ఇంకోటి 33 పీవీటీజీస్, అర్లియర్ పీటీజీస్ అనేవాళ్ళు వీళ్ళని. సో అండ్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్, దాని తర్వాత పీవీటీజీస్గా నేమ్ మార్చారు. సో ప్రిమిటివ్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటాము. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఐ థింక్ ఓవరాల్గా 70 పీవీటీజీస్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అమాంగ్ దెమ్ ది ఒడిశా ఇస్ ద హైయెస్ట్. అమాంగ్ దెమ్ 5 సచ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎగ్జిస్ట్ ఇన్ తెలంగాణ. సో ఆ 5 ట్రైబల్ కమ్యూనిటీస్ ఏవి అంటే, ఇవి మనం సొసైటీలో చదువుతాం, కానీ వీళ్ళ పాపులేషన్ అనేది మనం ఏం చదువుతాము, ఇక్కడ చదువుతాము, డెమోగ్రఫీలో చదువుతాము. సో విత్ రెస్పెక్ట్ టు పీవీటీజీస్ కూడా చదవండి. అండ్ ట్రైబల్ సెక్స్ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్, బికాస్ దే ఆర్ వనరబుల్ పీపుల్. 35 నేషనల్ ఫ్యామిలీ అండ్ హౌస్హోల్డ్ కాదు ఇది, నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే. 5 ఇండియా అండ్ తెలంగాణ స్పెసిఫిక్, అంటే ఇండియాకి ఒక పీడిఎఫ్ ఉంటుంది అండ్ ఎవ్రీ స్టేట్ స్పెసిఫిక్ ఒక పీడిఎఫ్ ఉంటుంది, అండ్ తెలంగాణ స్పెసిఫిక్ కూడా ఆబ్వియస్లీ ఒక పీడిఎఫ్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి ఐ థింక్ ఒక 3 or 5 పేజెస్ పీడిఎఫ్ ఉంటుంది. అది అందులో కొన్ని ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఉంటుంది, అంటే ఎంతమంది లేడీస్ ఎనెమిక్ ఉన్నారు, ఎంతమంది అడల్ట్ గర్ల్స్ ఎనెమిక్గా ఉన్నారు, లేకుంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎన్ని అయ్యాయి, ఆ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎన్ని జరిగాయి, అండ్ అందులో సీజరింగ్ నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ నార్మల్ డెలివరీస్ అయ్యాయా లేకుంటే సీజరింగ్ అయ్యాయా. ఎందుకంటే సీజరింగ్ అనేది ఇప్పుడు చాలా హై అటెన్షన్ ఏరియా అయిపోయింది ఈ మెటర్నిటీ హెల్త్ కేర్లో. సో అవి చూసుకోవడం కూడా ఇంపార్టెంటే, విచ్ ఆర్ ఇన్ న్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. ఓకేనా. అండ్ హెల్త్ ఇండికేటర్స్ అంటే దీంట్లో నుంచి హెల్త్ ఇండికేటర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. దాని తర్వాత జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, ఇండియాస్ ర్యాంకింగ్ అండ్ స్కేల్ డైమెన్షన్స్ ఆల్రెడీ నేను హెచ్డిఐలో చెప్పా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో.
సో ఇది ఎకనామీలో కూడా అడగొచ్చు, ఐ అగ్రీ. కాకపోతే ఇక్కడ కూడా చదవండి. అక్కడ చదివితే ఇది మనకి Group-1, Group-2, Group-3, Group-4లో కాదు కానీ Group-3 వరకు సిలబస్ ఓవర్లాప్ అవుతుంది. పర్సే అర్బనైజేషన్ అనేది సొసైటీలో ఇచ్చారు, జాగ్రఫీలో కూడా ఇచ్చారు. సో మొన్న Group-1 మెయిన్స్ రాసినప్పుడు ఏం జరిగింది అంటే క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయి. ఎస్ఏలో ఉన్న క్వశ్చన్స్ మళ్ళీ మనకు GS1, GS2లో రిపీట్ అయ్యాయి. సో థింగ్ ఏంటంటే వెన్ సిలబస్లోనే ఇంత రిప్లికేషన్స్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ కూడా రిప్లికేషన్స్ అవుతాయి. కాబట్టి మీరు ఇక్కడ చదివింది అక్కడ ఏం చదవకండి, అక్కడ చదివింది ఇక్కడ చదవకండి. కాకపోతే ఏదో ఒక చోట చదవండి, కానీ కంపల్సరీ చదవండి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఏ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది, దాని స్కేల్ ఎంత, అండ్ ఇండియా ర్యాంకింగ్ ఎంత, టాప్ 4 కంట్రీస్ ఏవి, దాని తర్వాత బార్డరింగ్ నేషన్స్ మనకంటే ఎక్కువ పర్ఫామ్ చేసినవి ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోండి. దాని తర్వాత పాపులేషన్ పిరమిడ్. మనం పాపులేషన్ పిరమిడ్ విత్ రెస్పెక్ట్ టు సెక్స్, ఏజ్ గ్రూపు చదువుతాము. కొన్ని డంబెల్ షేప్లో ఉంటాయి, కొన్ని ఇలా ఏదో ఉంటాయి. అవి మన ఎన్సీఆర్టీస్ చదివితే మనకు గుర్తుంటుంది. సో ఇది ఏజ్ ప్రపోర్షన్స్ కాంపోజిషన్ అండ్ సెక్స్ ప్రపోర్షన్ కాంపోజిషన్స్ ఇవన్నీ ఈ పాపులేషన్ పిరమిడ్స్లో ఉంటాయి అన్నమాట. సో ఇది ఎన్సీఆర్టీస్లో హ్యూమన్ జియోగ్రఫీ కిందికి వస్తుంది, హ్యూమన్ జియోగ్రఫీ. సో ఇది కంపల్సరీ చదవండి. దెన్ పాపులేషన్ ట్రెండ్ ఫ్రమ్ 1891 టు 2011 అంటే 2011. అంటే ఇందులో ఇంపార్టెంట్ ఇయర్ ఒకటి ఉంటుంది, అది అందరికీ తెలిసింది ఏంటంటే 1921. ఇది గ్రేట్ డివైడెంట్ ఇయర్ అంటారు. అంటే ఈ ఇయర్లో నెగిటివ్ గ్రోత్ని రికార్డ్ చేసింది ఇండియా పాపులేషన్ గ్రోత్లో. దాని తర్వాత నుంచి ఇంకా పాపులేషన్ చాలా దారుణంగా పెరుగుకుంటూ వచ్చింది, ఎందుకంటే దెర్ వాజ్ నో ప్రాపర్ పాపులేషన్ పాలసీస్. ఓకేనా? కాబట్టి 1891 నుంచి 1921 నుంచి 1951, దెన్ 1951 నుంచి 2000, దెన్ 2000 నుంచి 1. ఇప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఇయర్స్, ఒకసారి చూడండి. సో ఈ స్కేల్ ఆఫ్ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే 4 స్టేజెస్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సాక్షన్. సో డెమోగ్రఫిక్ ట్రాన్సాక్షన్ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో పాపులేషన్ ఎందుకు తగ్గింది, దాని తర్వాత ఎందుకు పెరిగింది, దాని తర్వాత ఎందుకు ఎక్స్ప్లాయిట్ అయింది. సో ఇలాంటివి కొన్ని రీజన్స్తో ఉంటాయి. ఇవి కూడా హ్యూమన్ జియోగ్రఫీలో ఈ కంటెంట్ మీకు దొరుకుతుంది, ఎన్సీఆర్టీ హ్యూమన్ జియోగ్రఫీ. సో అది చూడండి. దాని తర్వాత హిస్టరీ ఆఫ్ సెన్సెస్ అండ్ డైరెక్టర్. ఇప్పుడు సెన్సస్ హిస్టరీస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఇండియాలో ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎప్పుడు వచ్చింది. 1931 వాజ్ ద లాస్ట్ క్యాస్ట్ సెన్సెస్. దాని తర్వాత నుంచి ఆపేస్తే అన్ని క్యాస్ట్ వాళ్ళవి ఆపేశారా, లేకుంటే ఓన్లీ SC ST వాళ్ళవే కంటిన్యూ చేస్తున్నారా, వీళ్ళవే ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, బీసీ వాళ్ళ క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు పబ్లిష్ చేయట్లేదు. సో ఇట్ హ్యాస్ వెరీ సోషియో ఎకనామిక్ రీజన్స్ దీని వెనక. అండ్ ది మండల్ కమిషన్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందు కాకా కలేకర్ రిపోర్ట్ ఉంటుంది. కాకా కలేకర్ తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాకా కలేకర్, దాని తర్వాత మండల్ కమిషన్. సో మండల్ కమిషన్ ఆధారంగా 27% రిజర్వేషన్ వచ్చింది. వీళ్ళ పాపులేషన్ 53% ఎంతో ఉంటుంది బీసీ పాపులేషన్. అంత పాపులేషన్ ఉన్నప్పటికీ ఎందుకు అంత తక్కువ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చింది వీళ్ళకి. సో ఇదంతా మనకు సొసైటీలో బాగా చదువుతాము, కాకపోతే ఈ కమిషన్స్ కొన్ని చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ది ప్రజెంట్ డైరెక్టర్ ఎవరున్నారు పాపులేషన్ సెన్సెస్కి, అది ఇంపార్టెంట్. దెన్ సిల్వర్ ఎకనామీ, ఓల్డ్ ఏజ్ పాపులేషన్ రిలేటెడ్ ఎకనామీ ఇది. అండ్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ కాంపోజిషన్ ఎంత ఉన్నారు అనేది. దెన్ సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ ఏజ్ అని సీనియర్ సిటిజన్స్ అన్న రెండు ఒకటే, కాకపోతే నేను 2 సార్లు రిపీటెడ్లీ రాశాను. అండ్ దెన్ పర్సన్ విత్ డిజబిలిటీ పాపులేషన్ ఎంత ఉంటే వీళ్ళ పాపులేషన్ కొన్ని చోట్ల 2.8% ఉంటుంది, కొన్నిసార్లు 3% ఉంటుంది. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీకి ఎడ్యుకేషన్లో 5% రిజర్వేషన్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్లో 3% రిజర్వేషన్ ఉంటుంది. సో ఈ నంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది సొసైటీలో పర్సన్ విత్ డిజబిలిటీకి రిలేటెడ్ తీసుకున్న ఇనిషియేటివ్స్లో అడుగుతారు క్వశ్చన్స్. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్, ఏ స్టేట్లో పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అండ్ ఎలాంటి డిజబిలిటీస్తో ఎక్కువ ఉన్నారు, అండ్ తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉన్నారు, తెలంగాణలో ఏ డిజబిలిటీతో హైయెస్ట్గా ఉన్నారు అని చెప్పేసి. సో వీళ్ళకి పర్సన్ విత్ డిజబిలిటీకి రిలేటెడ్గా గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో అవి మనము సొసైటీలో చదువుకుంటాము. ఇక్కడేం అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఏంటంటే స్టాట్స్ రిలేటెడ్ ఏమైనా ఉంటే మాత్రమే చదువుతాము.
దెన్ పాపులేషన్ కమిషన్స్లో కాంపోజిషన్స్ వాళ్ళ 10 ఇయర్స్. ఇప్పుడు ప్రజెంట్ కమిషనర్ ఎవరున్నారు, చైర్మన్ అండ్ చైర్మన్ మెంబర్స్ ఏం అవసరం లేదు. సో ఇదొకటి. దాని 45th ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. సో రిజిస్టర్ జనరల్ కూడా చాలా ఇంపార్టెంట్. 2011 రిజిస్టర్ జనరల్ ఎవరు అని చెప్పేసి చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అది. సో డోంట్ మిస్ దిస్. అండ్ ఈ థీమ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అగైన్ ఐ రిపీటెడ్లీ టెల్ యూ వన్ థింగ్, go to our telegram channel here. This telegram channel లో నియర్లీ 8,900 మెంబర్స్ ఉన్నారు. ఇందులో నేను ఇప్పటివరకు పోస్ట్ చేసిన క్వశ్చన్స్ చూడండి. యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే. ఓకే, జస్ట్ ఇమాజిన్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ హియర్. అంటే నేను అన్నీ చూపించవచ్చు. తెలంగాణ మూమెంట్కి నేను 23 థీమ్స్ ఏం పోస్ట్ చేశాను. అందులో మన పేపర్లో వచ్చేది 15 క్వశ్చన్స్ రాయాలి. అవుట్ ఆఫ్ 15, 9 క్వశ్చన్స్ నేను చెప్పినవే వచ్చాయి థీమ్స్. అంటే నేనేదో భగవంతుడి నాకు పేపర్లు అన్నీ తెలుసు, నేను బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని నేను చెప్పట్లేదు. థింగ్ ఏంటంటే, ఎస్ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఐ అగ్రీ విత్ దట్. అండ్ ఐ నో ద నేచర్ ఆఫ్ ది క్వశ్చన్స్ అండ్ ది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అండ్ కమిషన్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ పెట్టి ఆస్పిరెంట్ని టెస్ట్ చేస్తుంది అనేది ఐ అగ్రీ సర్టెన్లీ. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అని నేను ఫీల్ అవుతాను. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు నా మీద ఎలాంటి కామెంట్స్ అయినా చేసుకోవచ్చు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, నెగిటివ్ కామెంట్స్కి. అండ్ గో టు ది ఎస్ఏ క్వశ్చన్స్ ఆల్సో. ఎస్ఏలో 3 క్వశ్చన్స్. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ చాలా పేపర్స్. ఈవెన్ యూపీఎస్సీలో కూడా సారీ నెట్ లేదు, నేను ఆఫ్ చేసే డేటా. యూపీఎస్సీ GS2లో కూడా 7 క్వశ్చన్స్ డైరెక్ట్లీ GS2లో నేను Group-2కి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్సే యూపీఎస్సీలో రిఫ్లెక్ట్ అయ్యాయి. అంటే అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ నేనేం ఫీ ఛార్జ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్ ఫ్రీ ఇనిషియేటివ్ నేను స్టార్ట్ చేసింది. ఐ రిపీటెడ్లీ టెల్ యూ, ఇట్ వాజ్ ఆల్ ఫ్రీ ఇనిషియేటివ్. సో నేను ఫ్రీగానే స్టార్ట్ చేసా. బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 20 నుంచి 25,000 30,000 ఛార్జ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు Group-1 మెయిన్స్కి. ఈవెన్ యూపీఎస్సీ మెయిన్స్కి కూడా అంత ఉండదు, 15,000 ఉంటుంది. 10 to 15 ఉంటుంది యూపీఎస్సీ మెయిన్స్కి. అలాంటిది మన దగ్గర Group-1 మెయిన్స్కి 25,000-30,000 ఛార్జ్ చేశారు. వాళ్ళ క్వశ్చన్స్ ఏమైనా రిఫ్లెక్ట్ అయ్యాయా అంటే ఏమీ లేదు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ 5-6 ప్రోగ్రాంలు 7-8 ప్రోగ్రాంలు స్టార్ట్ చేసి ఉంటాయి. 5-6 ప్రోగ్రాంలు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ సిలబస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అయినా వాళ్ళ క్వశ్చన్స్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వలేదు. స్టిల్ నేను ఒకటే ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఈచ్ పేపర్ మీద 30 క్వశ్చన్స్ వరకు పోస్ట్ చేశాను. అవుట్ ఆఫ్ దెమ్ 60% నియర్లీ రిఫ్లెక్ట్ అయ్యాయి. సో గో త్రూ అంటే లైక్ ర్యాండమ్గా ఎవరినో ఒకరిని ఫాలో అవ్వకుండా, డబ్బులు ఉన్నాయని ఫీ పే చేయకుండా, వాళ్ళు ఏదో మాయమాటలు చెప్పి మీకు ఒక రంగుల ప్రపంచం చూపిస్తున్నారని చెప్పేసి పే చేయకండి. వాళ్ళకంటే మనకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను స్ట్రాంగ్గా చెప్తా, మీకైనా చాలా వరకు ఒక 3 to 4 years ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి మీకు చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఉంటారు. వాళ్ళకి కమర్షియలైజేషన్ తప్ప, కొత్త ప్రోగ్రామ్స్ లాంచ్ చేయడం తప్ప వేరే థాట్స్ ఏం ఉండవు. సో డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్. ఈ ట్రాప్లో మీరు పడకండి, ఓకేనా. సో ఎగ్జామ్స్కి ఎక్కువ రోజులు లేవు. మళ్ళీ Group-2 Group-3 మళ్ళీ రాస్తారో లేదో తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇప్పుడు రిలీజ్ అయ్యే సిచ్యువేషన్లో లేదు. ఎస్సీ వర్గీకరణ మీద రిపోర్ట్ వచ్చాకే జాబ్ క్యాలెండర్ని ఫాలో అవుతామని చెప్పేసి మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ ఇప్పుడు Group-1 ఆర్ Group-2 Group-3 నోటిఫికేషన్స్ వస్తాయి. అవి మనం రాస్తాము, టైంకి రిజల్ట్స్ ఇస్తారు అండ్ మన వాళ్ళు అపాయింట్ అవుతారు జాబ్లో అంటే నేను నమ్మట్లేదు. సో ది గోల్డెన్ ఆపర్చునిటీ ఈజ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న Group-2 అండ్ Group-3 విచ్ ఈస్ షెడ్యూల్డ్ ఇన్ నవంబర్ అండ్ డిసెంబర్. వీటి మీదనే ఫోకస్ చేయండి. ఇవే మీ లాస్ట్ ఎగ్జామ్ అనుకొని రాయండి. మొన్న Group-1 ఏం జరిగింది, మన ఫ్రెండ్స్ అందరూ లార్జ్ స్కేల్లో ప్రొటెస్ట్ చేసినా కూడా గవర్నమెంట్ మన థాట్స్ని అయినా మన ప్రాబ్లమ్స్ని అయినా కన్సిడర్ చేయలేదు. ఈవెన్ అవి ఎంతవరకు వ్యాలిడా కాదా అనేది పక్కన పెడితే వ్యాలిడ్ ఉన్నాయి ఆబ్వియస్లీ, అందుకే ఫైట్ చేశారు. బట్ గవర్నమెంట్ దృష్టిలో అది వ్యాలిడ్ కాకపోయినా కూడా అంత లార్జ్ స్కేల్లో ప్రొటెస్ట్ చేశారు. అమ్మాయిలు బయటికి వచ్చారు, వాళ్ళు స్టేషన్స్కి వెళ్ళారు, నైట్ 12 వరకు స్టేషన్లో ఉన్నారు. స్టిల్ గవర్నమెంట్ మన డిమాండ్స్ని కన్సిడర్ చేయలేదు.
అండ్ అదే ప్రొటెస్ట్ మధ్యలో మన ఫ్రెండ్స్ అందరు వెళ్ళి Group-1 మెయిన్స్ రాయడం జరిగింది. పాపం ఎవరు ఎంత పర్ఫామ్ చేశారో తెలియదు. అండ్ చూడాలి ఏమవుతుందో. సో డోంట్ ఫాల్ ఇన్ దిస్ ట్రాప్. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ట్రాప్లో పడకండి. డోంట్ ఫాల్ ఇన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ట్రాప్. వీళ్ళు ఏదో మీకు టెస్ట్ పెట్టాలని చెప్పేసి ఒక్కొక్క టెస్ట్కి 7,000 10,000 గుంజుకుంటారు. ఎంత రిలవెంట్ కంటెంట్ మీకు ఇస్తారు అనేది ఎవ్వరికి ఐడియా లేనిది. వీళ్ళ దగ్గర కంటెంట్ డెవలపర్లో కూడా ఎవరు ఉంటారు, మనలాగే ఆస్పిరెంట్సే ఉంటారు. ఆ ఆస్పిరెంట్కి ఎంతవరకు రిలవెంట్ టీమ్స్ తెలుసు, ఎంతవరకు రీసెర్చ్ చేశారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద, అవనేది మ్యాటర్ అవుతుంటుంది. అతను యూపీఎస్సీ క్వశ్చన్స్ అన్నీ అనాలిసిస్ చేశాడా, టీజీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని అనాలిసిస్ చేశాడా, అండ్ లేకుంటే వేరే పిఎస్సి క్వశ్చన్స్ ట్రెండ్స్ అలా అనాలిసిస్ చేశాడా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ సారీ. సో ప్రజెంట్గా మనము ఫస్ట్ సెక్షన్ పేపర్ 3లో ఫస్ట్ యూనిట్ డెమోగ్రఫీ థీమ్స్ మాత్రమే డిస్కషన్ చేసాము. సో ఐ హోప్ ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, దీన్ని మీరు చాలా ప్రొడక్టివ్గా వాడుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ మీ దగ్గర మెటీరియల్స్ ఏవి లేవు ఇది చదువుకోవడానికి అంటే జస్ట్ వీటినే కాపీ పేస్ట్ గూగుల్లో చేసేసి మీరు దీనికి ఆన్సర్స్ రాబట్టవచ్చు. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా టెక్స్ట్ మీ ఇన్ టెలిగ్రాము. అండ్ ఈ పీడిఎఫ్ని మీరేం స్క్రీన్ షాట్ తీసుకోకండి. ఈ పీడిఎఫ్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో యూ కెన్ గెట్ దిస్ పీడిఎఫ్. అండ్ ఈ సిలబస్ని మీరు చదవచ్చు. ఇంకా వేరే టాపిక్స్ మీద కూడా మీకు థీమ్స్ కావాలి అంటే ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు మీ. నా ఐడి ఇక్కడే ఉంటుంది, ఛానల్ డిస్క్రిప్షన్లో ఐడి ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ హియర్. అండ్ మీకు కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఐ విల్ బీ అవైలబుల్ 24/7. ఇప్పటివరకు నేను చాలామందికి అసలు ఒక్క మెసేజ్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా నేను రిప్లై ఇచ్చాను. అక్కడ మెసేజ్ మీకు కనిపించవు ఎందుకంటే అన్నీ అర్చీవ్ చేశా. సో 24/7 నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఏం డౌట్ వచ్చినా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. అండ్ ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి. మీ మీద చాలామందికి చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది, చాలా ఫెయిత్ ఉంటుంది. మీరు ఏదో సాధిస్తారని చెప్పేసి అవన్నీ మీరు అచీవ్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రమ్ ఆల్ అబౌట్ TGPSC. అండ్ బీయింగ్ PSC is our app, mobile app. All about TGPSC is our Telegram channel name. Okay, thank you so much for having me here today.